శతాబ్దాలుగా ప్రవక్తల ప్రకటించిన ఒక మహత్తరమైన వేళ్లది. ఆకాశంలో ధగధగా మెరిసే నక్షత్రం, దూతల కీర్తనల దివ్యనాదం. ఆ రాత్రి మామూలిది కాదు. లోకానికి వెలుగును, శాంతిని అందించడానికి, చరిత్రగతిని మార్చడానికి, మానవజాతికి నిరీక్షణను నింపడానికి రక్షకుడైన యేసుక్రీస్తు యూదయా దేశంలోని బేత్లెహేము అనే చిన్న ఊరిలో ఒక నిరాడంబరమైన పశుల పాకలో జన్మించారు. ఆ అద్భుత జననం యొక్క పవిత్రత, ప్రభావం మరియు సందేశం తెలుసుకోవడానికి సిద్ధపడండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతికి చెందిన జకరియా అనే ఒక యాజకుడు ఉండేవాడు. అతని భార్య పేరు ఎలీసబెతు. ఆమె అహరోను కుమార్తెలలో ఒకతే. వీరు ప్రభువు ఆజ్ఞల చొప్పున నీతిమంతులుగా నడుచుకునేవారు. కాని వారికి పిల్లలు లేరు. ఎందుకంటే ఎలీసబెతు గొడ్రాలు మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు. ఒకరోజు జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఆలయంలో యాజక ధర్మం నిర్వహిస్తున్నప్పుడు ధూపం వేయడానికి అతనికి వంతు వచ్చింది. ధూప సమయాన ప్రజల సమూహమంతయు వెలుపుల ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడ్డాడు. జకరియా ఆ దూతను చూచి తొందరపడి భయపడ్డాడు. జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలీజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఆయనకు ముందుగా వెళ్ళును. ఇది నాకేలాగు తెలియను? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది కదా. నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును నేను పంపబడితిని. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివయ్యుందువు. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. అతడు సేవచేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయి 5 నెలలు ఇతరుల కంటబడకుండెను. ఎలీజబెతు దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అనుకొనెను: మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెను. ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇదేలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలీసబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భము ధరించియున్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటయైనను
నిరర్థకము కానేరదు. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిసెబెతుకు వందనము చేసెను. ఎలిసెబెతు మరియ యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలిసెబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రార్థించెను? ఇదిగో, నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. అప్పుడు మరియా ఇట్లు అనెను, నా ప్రాణము ప్రభువును గనపర్చుచున్నది, నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడివారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. అంతట మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలిసబెతు కుమారుని కనెను. ప్రభువు ఆమె మీద మహాకనికరము ఉంచినని విని ఆమె పొరుగువారును బంధువులను ఆమెతో కూడా సంతోషించారు. 8వ దినమున ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అను పేరు వానికి పెట్టబోవుచుండగా, అలాగు వద్దు, వానికి యోహాను అను పేరు పెట్టవలెను. నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడునూ లేడే. వారు వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగారు. జకరియా సంజ్ఞలతో వ్రాత పలక తెమ్మని దానిపై వాని పేరు యోహాను అని వ్రాస్తాడు. వారందరూ ఆశ్చర్యపడ్డారు. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచూ మాట్లాడసాగాడు. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికందరికీ భయము కలిగింది. ఆ సంగతులన్నీయు యూదయ కొండసీమలయందంతటా ప్రచురమయ్యాయి. ప్రభూ హస్తము అతనికి తోడయ్యుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఏలాటివాడగునో అని వాటిని మనసులో ఉంచుకున్నారు. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మపూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. మన శత్రువుల నుండియూ మనలను ద్వేషించు వారందరి చేతి నుండియూ తప్పించి రక్షణ కలగజేసెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును ఈ రక్షణ కలగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు, చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. యేసుక్రీస్తు జననము ఈ విధముగా జరిగెను. ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత
స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుణ్ణి కనువరకు ఆమెను ఎరుగకుండెను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయెను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతియై ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఆ సంఖ్యలో వ్రాయబడుటకు అందరునూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. దావీదు వంశములోనూ గోత్రములోనూ పుట్టినవాడు గనుక యోసేపు తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్లను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి దేవుని స్తోత్రము చేయుచుండెను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్లిన తరువాత జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్లి చూతము రండి. వారు త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీయు తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ శిశువునకు సున్నతి చెయ్యవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొను దినములు గడచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చెయ్యబడవలను అని వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలుపరచబడియుండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను: నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుణ్ణి పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు
ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సుమియోను వారిని దీవించి ఆయన తల్లి అయిన మరియతో ఇలా చెప్పాడు: ఇదిగో, అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు మీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్త్రియుండెను. ఆమె 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుతిమి. హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరును కలవరపడిరి. హేరోదు ప్రధాన యాజకులను శాస్త్రులను అందరినీ సమకూర్చి, క్రీస్తు ఎక్కడ పుట్టులో? యూదయ బేత్లెహేములోనే, ఏలయనగా ప్రవక్త ద్వారా వ్రాయబడియున్నది, యూదయ దేశపు బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. మీరు వెళ్లి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండు. వారు రాజుమాట విని బయలుదేరిపోవుచుండగా, ఇదిగో, తూర్పు దేశమును వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై వారు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదునద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. జ్ఞానులు వెళ్లిన తర్వాత ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే యుండుము. హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోవుచున్నాడు. అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్లి హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. హేరోదు చనిపోయిన తర్వాత ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరి. అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ్య దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్లవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుటనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను.